నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, సోదరి సోదరమణులారా, చివరిదాకా చూసి ఒక లైక్ ఇవ్వండి. వర్క్ బోర్డ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇవి ముస్లిమ్స్ హ్యాండ్లో, ముస్లింలు వచ్చే ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఇవి ముస్లిం వర్క్ బోర్డ్ అంటారు. మన భారతదేశంలో దరిదాపుగా ఎంతో భూమి ఉందో భూభాగానికి మిలిటరీ వాళ్ళు, రైల్వే వాళ్ళు, వీళ్ళందరూ తీసుకోగా అత్యంత ఎక్కువ భూమిని మన హిందూ దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ తీసుకున్నాయి. కానీ వర్క్ బోర్డులు దరిదాపుగా 9 లక్షల నుండి 8 లక్షల హెక్టార్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పి ఇప్పటికే వస్తుంది. ఈ వర్క్ బోర్డులకి మాకు ఎటువంటి పట్టింపులు లేవు, ఏమీ లేవు అంటున్నారు. కానీ మొన్న జనవరి 20వ తారీఖున ఇది సమావేశం జరిగింది. దాన్ని సవరించాలి. అనేక మంది పేదలు కానీ నడి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ వర్క్ బోర్డులు ఆక్రమించేసి వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మాకు ప్రభుత్వంతో పని లేదు, మేము దేశీయులం కాదు మేము అన్నట్టుగా ఈ పాకిస్తానీ వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. కానీ కొంతమంది ఏమంటే మేము ఈ దేశీయులమే, మాకు హక్కు ఉంది ఈ భారతదేశంలో అంటున్నారు. కాబట్టి సుమారుగా ఈ పార్లమెంటు సమావేశాల్లో రేపు బుధవారం నాడు జరగబోతుంది. దరిదాపు 31 మంది అభ్యర్థులతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఒక కమిటీ పెట్టారు. దరిదాపు 10 మంది రాజ్యసభ సభ్యులు, 31 మంది లోక్సభ సభ్యులు, వీళ్ళందరూ కలిపి 31 మందితో 655 పేజీలు దీన్ని సజావుగా అక్కడ లోక్సభలో చర్చించాలి అని చెప్పి అన్ని పార్టీలు ఇచ్చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మరికొన్ని పార్టీలు వాకౌట్ చేసేసినాయి. మేము 8 గంటలు చేస్తాం అంటే వీళ్ళు గవర్నమెంట్ 8 గంటలు చేయాలంటే వాళ్ళు 9 గంటలు 12 గంటలు చేయాలి, 9 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలి. అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ ఇవన్నిటికీ ఒక రాజ్యాంగాలు, ఒక నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. అయితే లోక్సభలోను మోదీ డౌన్ డౌన్, మోదీ డౌన్ డౌన్ అనుకుంటూ పెద్ద పెద్ద నినాదాలతో ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటూ కొన్ని పార్టీలు బయటికి వెళ్ళిపోయారు. దరిదాపు చెప్పుకోదగిన 28 పార్టీలునే. ఆ పార్టీల్లో ప్రధానంగా ఉన్న పార్టీలు కొన్ని పార్టీలు బీజేపీ, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు మేము ఈ సమన్వయానికి ఒప్పుకోము అనుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. అయితే ఏదేమన్నా కానీ రేపు సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశంలో ఏం చెప్తుందో సుప్రీంకోర్టు కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళకేమి సపరేట్ రాజ్యాంగం కాదు, ఈ రాజ్యాంగం ప్రకారం నడవాలి ముస్లిమ్స్ కూడా అని చెప్తుంది. మరి ఏం తేలుతుందో. ఇప్పటికే చాలామంది మినిస్టర్లు, ఆ శాఖల మినిస్టర్లు కన్నా వీళ్ళందరూ కూడా దాని మీద ఒక అధ్యయనం చేశారు. వీళ్ళందరూ రేపు నిర్ణయం ఏం చెప్తారో రేపు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 10 మందికి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.